Although you've been in the industry for 6 years now. 8 years, 2007 I came. I'm a veteran. Are you happy with the way things are going for you? But probably that's because of Kanche, right? But in general... Not only with Kanche, in Gamyam I'm really happy. What else I want? People know me for Gamyam. They have a respect for me. I got Filmfare, I got Nandis. And it gave me a career. Vedam. What else I can ask? The actors I was, Krishna Munde Jayadru. I'm very proud of that film. Basically, it's financially, we overspent. That's in a good versus good cinema. That's a good versus bad movie. Cinema. Now, after that, I got a career in, I did a film in Tamil, I got a career in Hindi, Gabbar is Back with Akshay. And I'm doing, time దొరికినప్పుడు నేను ఒక సంవత్సరం పాటు మీకు సంవత్సరం పాటు నేను రాస్తున్నాడు. వెన్ I find time and I do, మీరు టీవీలో చూసే కమర్షియల్స్ చాలా ఉంటుంది, నా కమర్షియల్స్ చాలా చూస్తుంటారు. అది జరుగుతున్నప్పుడు మంత్లీ ఒక కమర్షియల్ చేస్తాను, 2 కమర్షియల్స్ చేస్తాను. అండ్ మోర్ దెన్ దట్ ఐఎమ్ లివింగ్ మై లైఫ్. ఐ రీడ్, ఐ ట్రావెల్, ఐ గో అవుట్ విత్ ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్ థింగ్. ఐ స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. ఇదంతా జరుగుతున్నప్పుడు ఐ ఫౌండ్ వన్ స్టోరీ. దాన్ని నేను పూర్తిగా అనుభవిస్తాను రాస్తున్నప్పుడు. ప్రీ ప్రొడక్షన్ ఐ విల్ ఎక్సైట్ మై పీపుల్, దాన్ని తీస్తాను జాగ్రత్తగా. ఇదంతా వచ్చిన తర్వాత ఇది అనేది 4 సినిమాలు చెప్పుకోవడానికి 10 సినిమాలని సింహం సింగిల్గా వచ్చింది అన్నట్టు నా ఇన్ని డైలాగులు ఉన్నాయి, నా ఎన్నో సరిపోతుంది. దిస్ నా మేబీ వన్స్ నేను ఈ లోకానికి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు నా గురించి చెప్తా ఉంటే హీఈస్ ద వన్ హూ హ్యాస్ డన్ గమ్యం, వేదం, కృష్ణ జద్రం, కంచె. ప్రతి సినిమా నాకు చెప్తున్నప్పుడు ఏ ఒక్క సినిమాను వాళ్ళు వదిలిపెట్టకూడదు. కృష్ణ జద్రం సినిమాలో ఆ దశావతారం గురించి, నక్సల్ సమస్య గురించి మాట్లాడినప్పుడు గమ్యం అనేది రావాలి. ఏమన్నా ఒక ప్రాస్టిట్యూషన్ గురించి కానీ, ఒక మతం గురించి కానీ ఎక్కడ మాట్లాడుతున్నప్పుడు వేదం రావాలి. భాగవతం గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటే సాయం అంటాడు, కృష్ణ జద్రం రాయాలి. మనుషుల మధ్య గొడవలు, కంచెలు, రెండో ప్రపంచ యుద్ధం, హిస్టరీ గురించి మాట్లాడుతున్నప్పుడు కంచె రావాలి. సో ఐమ్ వెరీ క్లియర్ హౌ ఐఎమ్ డూయింగ్ అండ్ హౌ ఐఎమ్ ప్రొసీడింగ్. అండ్ ఐ థింక్ ఇండస్ట్రీలో నాకన్నా హ్యాపీగా ఉన్న ఒకళ్ళు ఇద్దరు తప్పితే ఉంటారు. డాట్. అంటే ఇదే సినిమాకి వేరే ఎస్టాబ్లిష్డ్ హీరో అయితే నాకు బడ్జెట్ మాత్రం వచ్చేది. ఇంకో 10 కోట్లు పెరిగేదో, 20 కోట్లు పెరిగేదో. బట్ నాకు వరుణ్ వచ్చేవాడు కాదు. సో ఇది నాకు ప్రాబ్లం కాదు. సో వినో ఎంత బడ్జెటే కావాలి, ఇంత బడ్జెట్లో చేయగలగాలి. ఆ కొరడా ఉంది కాబట్టి ఇంత డేస్లో, ఇంత బడ్జెట్లో ఇంత క్వాలిటీ తెచ్చాం.